ఈరోజు అన్నా చెల్లెల ప్రేమ అనుబంధం కథ గురించి తెలుసుకుందాం. అలారం మోగిన సౌండ్కి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచింది నందన. లేవడమే పరుగున బాత్రూంలోకి దూరి హడావిడిగా ఉరుకులు పరుగులతో రెడీ అవుతుంది. రెడీ అయ్యి వచ్చి కిందకి వెళ్ళడమే సరాసరి కిచెన్లోకి దూరి వాళ్ళ అమ్మ లక్ష్మీ గారిని తెగ హడావిడి పెట్టేస్తుంది. అబ్బా నందు, ఎందుకు అంత కంగారు? నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టేస్తున్నావు అని విసుక్కుంటారు లక్ష్మీ గారు. ఏంటమ్మా అలా అంటావు? నాకే నా కంగారు, అక్కడ మీ ఆయన చేసేదేంటి? మరి బొంగమూతి పెట్టుకొని అలుగుతుంది నందు. నెత్తి మీద ముట్టికాయ వేసి, మా ఆయన ఏంటే? ఎప్పుడు మీ నాన్న అంటావు, ఇప్పుడేమో మా ఆయన అంటారు. లక్ష్మీ గారు, ఏంటోయ్ నాన్న బంగారు తల్లిని ఏదో అంటున్నావు, నేను లేననా అంటూ వస్తారు నందన నాన్నగారు నివాస్ గారు. అవును, నువ్వు లేవని నన్ను చిన్నపిల్లనని చూడకుండా మీ ఆవిడ నన్ను ఎన్నేసి మాటలు అంటుందో చూడండి అని నివాస్ గారు చూడకుండా లక్ష్మీ గారు వెనక నుంచి వెక్కిరిస్తూ ఫిర్యాదు చేస్తుంది నివాస్ గారికి. చాలు మీ తండ్రి కూతుర్ల నాటకాలు కట్టిపెట్టి అన్నీ రెడీ ఉన్నాయో లేదో చూసి అర్జున్ని తీసుకురావడానికి వెళ్ళండి అని నందన వంక కోపంగా చూస్తూ ఉంటారు నివాస్ గారితో. సరే లక్ష్మి, ఫ్లైట్ వచ్చే టైం అవుతుంది, అర్జున్ని తీసుకొస్తాను బై బంగారం అని ఇద్దరితో చెప్పి ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్తారు. నివాస్ గారు లక్ష్మీ గారుల అబ్బాయి అర్జున్ 2 సంవత్సరాల క్రితం ఫారిన్లో జాబ్ వస్తే వెళ్ళి ప్రజెంట్ అక్కడే ఉంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఇండియాకి రావడం ఇదే. అందుకే నందన అన్నయ్య కోసం తెగ కంగారు పడిపోతుంది. అన్నా చెల్లెళ్ళ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. అర్జున్ ఫారిన్లో జాబ్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోడు. నివాస్ గారే తనని కష్టపడి ఒప్పిస్తారు. నందన అయితే ఒకటే ఏడుపు చిన్నపిల్లల. అర్జున్ వెళ్ళినప్పుడు నందనని ఓదార్చడానికి అర్జున్ని ఒప్పించడం కన్నా మరింత కష్టమైంది నివాస్ గారికి. నందనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైన పండుగ రక్షాబంధన్. ఎప్పుడూ ఆలస్యంగా లేచే తను ఆ రోజు పొద్దున్నే లేచి ఆ భగవంతుడికి తన అన్న నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని పూజ చేసేది. అర్జున్ ఫారిన్ వెళ్ళినప్పటి నుండి తనకి లీవ్ దొరకని కారణంగా ఇండియాకి రాలేదు. రక్షాబంధన్కి చాలా ఏడ్చేది అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయినందుకు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన అన్నయ్య చేతికి రాఖీ కట్టబోతోంది. ఆ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది నందన. బయట కారు చప్పుడు అవడంతో అర్జున్ వాళ్ళు వచ్చారని అర్థమయ్యి హారతి ఇవ్వడానికి పరుగున హాల్లోకి వెళ్తారు నందన లక్ష్మీ గారు. హారతి ఇచ్చి లోపలికి వచ్చాక అర్జున్ని కౌగిలించుకొని చిన్నపిల్లల బోరును ఏడుస్తుంది నందన. ఏంటిరా ఇది, చిన్నపిల్లల ఏడవకు, నేను వచ్చేసాను కదా, మా బంగారివి కదూ అని చిన్నపిల్లని బుజ్జగించినట్లు బుజ్జగిస్తూ ఉంటాడు అర్జున్. అని కళ్ళు నీళ్లు తుడుచుకొని ఇన్ని రోజులు తను మిస్ అయినవన్నీ అర్జున్కి ఒక్కసారిగా చెప్తుంది నందన. 2 సంవత్సరాల తర్వాత తన చెల్లితో టైం స్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా తను చెప్పేది వింటూ ఉంటాడు అర్జున్. వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడతారు నివాస్ లక్ష్మీ గారు. కబుర్లు చాలించి ముందు అసలు పని చూడండి అని అంటూ వస్తారు లక్ష్మీ గారు. అవును అమ్మ, అసలు విషయమే మర్చిపోయానని పరుగున వెళ్ళి చేతిలో పళ్ళెంతో అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో రాఖీ, కుంకుమ, లడ్డు ఉన్నాయి. అర్జున్ నుదుటిన కుంకుమ పెట్టి రాఖీ కట్టిన తర్వాత తనకి లడ్డు తినిపిస్తుంది. తనకి లడ్డు తినిపించి అక్షంతలు వేసి ఆశీర్వదించి, నందు నీకేం గిఫ్ట్ కావాలో నువ్వే అడుగు అంటాడు అర్జున్. నాకేమి గిఫ్ట్ వద్దన్నయ్యా, నువ్వు ఇక్కడికి రావడమే నాకు మర్చిపోలేని పెద్ద గిఫ్ట్, నాకు ఇది చాలు అంటుంది నందన. సరే, నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, నీవు వద్దు అన్నావు కదా, అయితే నేను పర్మనెంట్గా ఇండియా వచ్చేది అనుకున్నా. సరే వద్దు అన్నావు కదా, నేను తిరిగి వెళ్ళిపోతాను అంటాడు అర్జున్. ఏంటి అన్నయ్య, నువ్వు ఇండియాకి వచ్చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నందన. ఇప్పుడు దాకా చెప్పేది అదే కదా, తన నెత్తి మీద ముటికాయ వేస్తూ అంటాడు అర్జున్. యాహూ, అన్నయ్య ఇంక మనతోనే ఉంటాడు, అమ్మా నాన్న అని వాళ్ళిద్దరిని తిప్పుతూ ఆనందపడుతూ నందన. నివాస్ లక్ష్మీ గార్లకి కూడా చాలా ఆనందంగా ఉంది. అలా నందన రక్షాబంధన్కి తిరిగి తన అన్నయ్య ప్రేమనే పొందింది. ప్రతి సంవత్సరం కూడా రక్షాబంధన్ ఇంతే సంతోషాలతో జరుపుకుంటారు అర్జున్ నందనలు. ఏ సోదరి అయినా తన సోదరుడి నుండి కోరుకునేది గిఫ్ట్స్, విలువైన కానుకలు, డబ్బులో కాదు, కొంచెం ప్రేమ, ఆప్యాయత, అనురాగం మాత్రమే కోరుకుంటుంది. ఇదే వాళ్ళ దృష్టిలో విలువైనది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.